US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రజలు చాలా ఓట్ చేసి ఒక మార్పు అనేది కోరుకున్నారు. అయితే మేమైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏదైతే ఈరోజు మా అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా పేదవాడి వద్దకే మేము తీసుకెళ్ళగలిగామని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళమే. అయితే వాస్తవానికి చెప్పాలనుకుంటే ఈరోజు బాధపడాలనుకుంటే మా నాయకత్వం ఏదైతే ఉందో ఎంపీటీసీలు సర్పంచులు లేకపోతే మా నాయకులు మేము విస్మరిస్తున్నారు అనే దాన్ని ఆలోచనలో ఉన్నారు. కానీ అది కాకుండా ప్రజలు అతను నమ్మినది ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాడు. ఏ నాయకుడు చేయలేంది. ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఇంత విచ్చలవిడిగా చక్కగా డబ్బులు ఏదైతే పేదవాడి కాళ్ళ వద్దకే తీసుకెళ్ళి ఇచ్చాడో ఇచ్చినా సరే ఇంకా కూడా ప్రజలు అతన్ని విశ్వసించలేదా లేకపోతే మార్పును కోరుకున్నారా అనే దాన్ని మేమైతే నిజంగా జీర్ణించుకోలేకపోయాం. ఇది ఏదేమైనా ప్రజలు ఇంత ఘోరంగా మాకు ఇస్తారు అనే రిజల్ట్ అయితే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే ఏది ప్రజలు ఇస్తే అది శిరసా వహించాలి. కాబట్టి మేము తప్పకుండా దాన్ని తీసుకుంటూ రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజలు ఆశించారో ఏదైతే నాయకత్వంలో వాళ్ళు మార్పును కోరుకున్నారో ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారో వచ్చే ప్రభుత్వం అని చెప్పేసి మేమైతే ఎదురు చూస్తూ ఉన్నాం. కాకపోతే మేమైతే మాత్రం ఒక విధంగా చెప్పుకోదగ్గ ఏంటంటే గర్వంగా ఒక నాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం చెప్పింది చేయడం ఏదైతే ఇవ్వాలి అనుకున్నది ఇవ్వాలి ప్రజలకి అనే దాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా అది మాత్రం చూపించారు. దాని పక్షాన్నే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇవ్వలేదు చెప్పిన పథకాలు మోసం చేసినా సరే ఈరోజు అతను నమ్మారు అంటే ఒక వరవడిని అలవాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వరవడి అలాగే కొనసాగుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. అంటే రాబోయే నాయకుడు కూడా ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ పథకాలు ఏదైతే పెట్టారో అవన్నీ ఇస్తారు అని అనుకుంటున్నారు. మేము కూడా వేచి చూస్తున్నాం ఎంత బాగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది, ఇంత విశ్వసించిన ప్రజలకి ఏమాత్రం న్యాయం చేస్తారని చెప్పేసి మేమైతే ఎదురు చూస్తున్నాం. కాకపోతే ఒక అడుగు మేము కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇన్ని సంక్షేమ పథకాలు చేసినా మేము ఏ పక్షాన్ని ఎక్కడ ఏమి చేసాము తప్పు అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా మా గ్రౌండ్ లెవెల్లోంచి కూడా మేము కూడా చూసుకుంటూ ఉన్నాం. చూసుకుంటుంటే మాకు తెలిసింది ఏంటంటే రాబోయే పథకాలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ఆయన అనౌన్స్ చేసిన సూపర్ 6 ఏదైతే ఉందో అది ప్రజలకు బాగా ఎక్కింది. ఆ సూపర్ 6 అనేదాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. నా పేరు లంక శంకర్రావు, 30వ డివిజన్ అండి. మొన్న 2024 రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్ ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళిపోదాము అనే భావన వ్యక్తపరచడం జరిగింది. దాని తర్వాత సమీక్షలన్నీ చేసిన తర్వాత ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ చూసి జనాల్లోకి వెళ్ళి మళ్ళీ ఓదార్పు యాత్ర చేసేటట్టు మొత్తం రాష్ట్రం మొత్తం అంతా తిరుగుతానని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే నీకు తక్కువ ఓట్లు వస్తే ప్రజల్ని వదిలేస్తావా, పక్కకి గాలికి వదిలేస్తావా అంటే ఎక్కువ ఓట్లు బాగానే వచ్చాయి కదా అని. ఇక్కడ ఓట్లు కాదు కొలమానం, ఎన్ని ఓట్లు వచ్చినా సీట్లు అనేది ఇక్కడ కొలమానం. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మెజార్టీ సీట్లు రావాలి. ఎప్పుడైతే ఈ 40% ఓట్లు మాకు వచ్చాయి, 40% ఓట్లు వచ్చాయి, కేంద్రంలో మోడీ గారికి అంతే ఓట్లు వచ్చాయి, పక్కనున్న వాళ్ళకి ఎవరెవరికి 40% ఓట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేశారు. మాకు 40% ఓట్లు వచ్చినా 11 సీట్లు వచ్చాయని మాకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాము. అయితే 40% ఓట్లు మాకు వచ్చాయి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అయితే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. మీకు ఓటేసినా లేకపోతే టీడీపీకి ఓటేసినా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రజలకు న్యాయం చేయడానికని సంక్షేమ పథకాలు కొనసాగించడానికి వృధా ఖర్చులను తగ్గించి రాష్ట్రానికి ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఉండే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే మీ మట్టుకు మీరు రాజకీయాలు చేసి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని బొస్టు పట్టించేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కాబట్టి మీ అవసరం అయితే ఈ రాష్ట్రానికి అయితే లేదు. దయచేసి మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ హిమాలయాలకు వెళ్ళిపోతే రాష్ట్రం అనేది చాలా బాగుంటుంది. ఆంధ్ర ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు. దాన్ని తగ్గట్టు చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచించడం జరుగుతుంది. పెద్ద ఆయనకి చాలా అనుభవమైన పెద్ద ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేర్చడానికి తగిన బలం ఉంది, దానికి ఆయనకి తగ్గ స్థైర్యం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ రాష్ట్రాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. హిమాలయాలకు వెళ్ళిపోతే చాలా మంచిది, తిరిగి రాకూడదు.
అలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి ఇంకా అక్రమంగా ఇంకా ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు నాయకులు ప్రజల్లో అయితే ఇమ్మడకూడదండి. హిమాలయాలు కాదు, అండమాన్ దీవులకు వెళ్ళిపోయినా ఎవరికి ఏం పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఉండకూడదు కూడా. ఏంటంటే ప్రజలకి ఏం న్యాయం చేయలేదు. ఇంకా ప్రజల సొమ్మే దోచుకొని అక్రమంగా భవనాలు కట్టడాలు, నియోజకవర్గం వైజు ఒక్కొక్క నియోజకవర్గం వైజు భవనాలు కట్టడాలు, ప్రజల సొమ్ములు తినేసి అక్రమంగా ఎన్ని ఆర్థిక నేరాలు చూడలేదండి. 5 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక నేరాలు చూడలేదు. అలాగే మహిళలు అంత మిస్సింగ్ కేసులైనా పట్టించుకోలేని ప్రభుత్వం, పట్టించుకోలేని నాయకుడు ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి. ప్రజలైతే చాలా ప్రజా తీర్పు చాలా మంచిదే ఇచ్చారు. ప్రజా తీర్పు అనేది 2024 ఎలక్షన్లో చాలా ఆ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ బతికుందనే మేము చెప్పుకుంటున్నాం. అదే హిమాలయాలు కాకపోతే లండన్, అమెరికా అన్నీ తిరమండి. ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా చేసింది ఏమి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కక్షపూరిత పని చేయటం లేదు కదా. చేయలేనప్పుడు వచ్చాము. ఇంకా అతను ఎక్కడుంటే ఏముంది, ఇక్కడ 40% ఓట్% బ్యాంక్ ఉందని చేసుకోవాలి అని చెప్పేసి అయిపోయారని ఏదో విన్నాం. కానీ ఏంటంటే అలా కాకుండా అతను ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు ఈ 40% ఓట్లు కూడా మీరు ఎక్కడికి వెళ్తారని కూడా వాళ్ళు అడగటం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పార్టీలకు అతీతంగా ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పార్టీలకు అతీతంగా అందరికీ మన సంక్షేమం అనేది ఇంతకుముందు అందింది, ఇప్పుడు కూడా అందేటట్టు చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ లోకల్ లీడర్స్ కానీ అందరికీ దిశ నిర్దేశించారు. ఇంకా మరి అతను ఎక్కడుంటే ఏముందనేది నా అభిప్రాయం. అంటే 40% వాటర్స్ కోసం పోరాడుతుందని చెప్తున్న పరిస్థితి 40% కోసం ఆయన పోరాడాల్సిన పని లేదండి. ఎందుకు పోరాడాలి ఆయన కూడా? ఇప్పుడు నమ్మకం లేకే కదండి అతను గద్దె దించారు. 175 అన్నారు, 11 సీట్లకే పరిమితం అయిపోయారని అంటే ఆయన పోరాటం చేయాలో చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఆయనకు వదిలేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.